ఒంగోలులో మాక్ పోలింగ్ సంబంధించి ఎన్నికల కమిషన్ పైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఒంగోలులో ఈవీఎంలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి ప్రక్రియలో కొంత అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు. ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్తూ వచ్చింది. కానీ దానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ మాక్ పోలింగ్ నిర్వహించకూడదు, సుప్రీంకోర్టు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారము రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రము కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి కొత్త వీవీప్యాట్లను తీసుకొచ్చి అక్కడ మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్తూ ఉంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రము చూడాల్సి ఉంది. అయితే దీనిపైన ఇప్పటికీ ఏపీ హైకోర్టుకు వెళ్ళారు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్తానని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఆయనకి సుప్రీంకోర్టుకు వెళ్ళే విధిగా కొనసాగుతుంది. దానికి సంబంధించి ఏపీ హైకోర్టులో సరైన స్పందన రాకపోతే ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్దామని చెప్పేసి చూస్తున్నారు. అసలు ఈ ఈవీఎంలకు సంబంధించి ఏం జరుగుతుంది, మాక్ పోలింగ్ ఎందుకు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుంటే, ఈవీఎంలు వీవీప్యాట్లు పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ఈవీఎంలు వీవీప్యాట్లు తనిఖీలు పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన టీఎస్ఓపీ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణ జరిపారు. బాలినేని తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ దాదాపు అరపూట వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పుకు ఉద్దేశం, ప్రధాన సారాంశం, దానికి ఈసీఐ ఏ విధంగా వక్రభాష్యం చూపించిందనే దానిపైన ఆయన మండిపడ్డారు. మాక్ పోలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఈవీఎంలు వీవీప్యాట్ల పరిశీలన చేయకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం నెరవేరదని అన్నారు. మాక్ పోలింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పేసి ఈవీఎం వీవీప్యాట్ల పనితీరు మాత్రమే తెలుస్తుందని తెలిపారు. ఈవీఎం వీవీప్యాట్ల పరిశీలనల వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. వాటి పరిశీలన వల్ల ఓడిపోయిన అభ్యర్థులకు ఓట్ల గురించి తెలుసుకునే అవకాశం, ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకే సుప్రీంకోర్టు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత 45 రోజుల వరకు ఈవీఎంలు వీవీప్యాట్లను భద్రపరచాలని ఆదేశించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఈవీఎం వీవీప్యాట్ను ఎన్నికల సంఘం భౌతిక వివరించిన సుప్రీంకోర్టు ఆ సంఖ్య 5కు పెంచిందని వివరించారు. పోలింగ్ సమయంలో ఓట్లు గురించి తెలుసుకునేందుకు ఈవీఎంలు వీవీప్యాట్లు పరిశీలన చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి చెప్పిందన్నారు. అంతే తప్ప అప్పటికి ఓట్లను పక్కన పెట్టేసి ఇప్పుడు మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చిత్తశుద్ధి తాము ప్రశ్నించడం లేదని, దాని వ్యవహార శైలిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని శ్రీరామ్ చెప్పారు. అంటే ఇక్కడ చూశారు కదా, గతంలో 2019 సమయంలో కూడా ఏవైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, అంటే దాదాపు వాళ్ళు 23 స్థానాలకు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలకు పైన ఒక కాన్స్పిరెన్సీని అయితే తెరకిచ్చారు. ఆయన కూడా ఈవీఎంలో హ్యాకింగ్ జరిగాయి, లేదంటే ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. ఆయన కూడా అప్పుడు కోర్టుకు వెళ్ళిన దాన్ని ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ తరపు న్యాయవాది హైకోర్టులో చూపించారు. అప్పుడు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి, అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు ఈవీఎంలకు సంబంధించి ఆయన ఎలాగైతే కోర్టుకు వెళ్ళారు, ఇప్పుడు కూడా మేము అదే ప్రాధాన్యత మీద ఇప్పుడు కోర్టుకు వచ్చాము. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషను ఎందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తుంది? సుప్రీంకోర్టు చెప్పింది మాక్ పోలింగ్ చేయమని కాదు కదా. సుప్రీంకోర్టు చెప్పింది అప్పుడు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, అక్కడ ఏవైతే తప్పిదాలు జరిగాయో వాటికి సంబంధించి ఒక నిర్వహణ చేయాలి. ఆ ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఆ ఈవీఎంలను తీసుకొచ్చి వేసినటువంటి ఓట్లు, వీవీప్యాట్లో వచ్చినటువంటి ఓట్లు సమానంగా ఉన్నాయా లేదా అవి చూపించమని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది. ఏవైతే ఎన్నికలు జరిగినటువంటి 45 రోజుల వరకు వాటిని సేఫ్గా ఉంచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఆ తర్వాత ఏవైతే అనుమానాలు ఉంటాయో అభ్యర్థులకి, ఆ అభ్యర్థులకు సంబంధించిన అనుమానాలని మీరు నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఎన్నికల కమిషన్కు ఉంటుంది. సో వీటన్నిటిని ఎందుకు ఎన్నికల కమిషన్ చేయట్లేదనేది ఇక్కడ ప్రధాన వాదన. ఎన్నికల కమిషన్ ఏం చేయాలి ఇప్పుడు? ఒకవేళ ఈ అనుమానాలు తలెత్తినప్పుడు వాళ్ళకి ఎటువంటి తప్పులు జరగలేదు, ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఈవీఎంలు 100% కరెక్ట్గా పనిచేశాయి, ప్రజలు ఏదైతే ఆమోదం ఇచ్చారో ఆ ఆమోదము ఈవీఎంల ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలు మారాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తూ ఉంది. మరి అలాంటప్పుడు ఆ జరిగినటువంటి ప్రక్రియను తీసుకొచ్చి డైరెక్ట్గా అనుమానం ఉన్నటువంటి అభ్యర్థికి చూపించవచ్చు కదా. ఆయన ముందే ఆ వీవీప్యాట్కి సంబంధించో లేదంటే ఆ ఈవీఎంకి సంబంధించి ఆయన ముందే ఇదిగో పోలైన ఓట్లు ఇవి, వైసీపీకి వచ్చినటువంటి ఓట్లు ఇన్ని, టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు ఇన్ని అని అక్కడే చూపిస్తే సరిపోతుంది కదా అనేది ఇక్కడ ప్రధాన వాదన. దీన్ని ఎందుకు ఎన్నికల కమిషన్ చేయట్లేదని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఒకవేళ ఎక్కడ కూడా సరిగా సమాధానం రాకపోతే ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కూడా సుప్రీంకోర్టుకి ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చిందో డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే దీనిపైన ఎన్నికల కమిషన్ పైన పోరాడతామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనిపైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా మరికొద్ది నెలల్లోనో లేదంటే జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేసుల్లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈవీఎంలకు సంబంధించి స్టిల్ ఇంకా గొడవ జరుగుతూ ఉంటే, ఇలాంటి వివాదం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ ఓట్లు వేయాలన్నా లేదంటే పోటీ చేయాలన్న అభ్యర్థికి నమ్మకం ఉండదు కదా, ఎన్నికల కమిషన్ని నమ్మే పరిస్థితి ఉండదు కదా అనేది ఇక్కడ ప్రధాన వాదన. సో ఇప్పటికైనా అంటే వైసీపీ చెప్తుందంటే ఏంటంటే, మేము ఎన్నికల కమిషన్ని తప్పు పట్టట్లేదు, ఎన్నికల కమిషన్ అనుమానించట్లేదు, మాకు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో మా నియోజకవర్గానికి సంబంధించి కొంత మాకు ఉన్నటువంటి సర్వేలు ఇక్కడ ఉన్నటువంటి భిన్నంగా వచ్చాయి కాబట్టి వాటికి సంబంధించి మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేసుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతుందా లేదనేది మాత్రం చూడాలి. ఖచ్చితంగా ఫాలో అయ్యి ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎన్నికల కమిషన్ క్లియర్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు.